మీరెందుకు మాట్లాడతలేదు? ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదంటే ఆయన మాట్లాడితే ఆయన నిర్దోషి అని అర్థమైపోద్ది. ఆ దోషం మన మీద ఉన్న ప్రేమతో ఆయన మాట్లాడాల. ఆమేన్. భార్య అన్నం పెట్టింది, భర్త భోజనం చేస్తున్నాడు, రాయి వచ్చింది. అమ్మాయి, బియ్యంలో రాళ్ళు ఎరుకుని అన్నం వండుకొని తెలవదు, దేవుడికి 2 కళ్ళు ఇచ్చాడు అన్నాడు కోపం వచ్చి. బియ్యంలో రాళ్ళు ఉన్నాయి, నేను గమనించలేదండి, రాత్రి ఏరు ఉడతానండి. అయిపోయే కలహ ఆరంభము నీటి కట్టిన పుట్టు ఓట, అది అక్కడ తొక్కేయాలి. నొప్పించు మాటలు క్రోధాన్ని రేపుతాయి. అమ్మా, నాకైనా 2 కళ్ళు ఇచ్చింది దేవుడు, 32 పళ్ళు నీకు మాత్రం ఇవ్వలేదా? అదయ్యా, నాకైనా 2 కళ్ళు ఇచ్చింది దేవుడు, 32 పళ్ళు నీకు ఇవ్వలేదా? ఒక రాయి వచ్చింది, చచ్చిపోతావా? రాయి తింటే అనబోదా? ఖాళీ కూర్చొని ఉన్నావా? అయినా నీ సొమ్మేం తింటలా, మీ బాబు సొమ్మేం తింటలా. మా నాన్న 10 లక్షలు ఇచ్చాడు, నేను తినగా ఇంకా మిగిలింది మీరు తింటున్నారు. మీకు సావలే, సత్యం వచ్చే నష్టం ఏం లేదులే అంది. అట్టు పెట్టినాము కట్టినారు పెట్టమంటారు సామెత. ఎన్నట్లు పెట్టింది ఈవిడ? అరే ఒక్క మాటతో పోయేదానికి ఎన్ని మాటలు అవసరమా అంటే? ఒక్క మాట మాట్లాడా? మాట్లాడలా. ఎందుకని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? సైకిల్ చైన్లో ఆయిల్ ఉందనుకోండి, మెత్తగా స్మూత్గా వెళ్ళిపోద్ది. ఆయిల్ లేదనుకోండి, గట్టిగా నొక్కండి. కుటుంబాల్లో ప్రేమే లేదు, అన్నీ ఉన్నాయి. అందుకే రసాభాస, గలిబిలి, గందరగోళం, నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఆవేదనతో అలమటిస్తూ కృంగి కుర్రాలు కృషిస్తూ దైన్యమైన దుర్భరమైన జీవితాలు జీవిస్తూ అస్తవ్యస్తంగా యోమయంగా గందరగోళంగా నరకోపంగా కుటుంబాలు ఎందుకు మారిపోతున్నాయి అంటే ప్రేమ లేకే. అక్రమాలు విస్తరించుడి చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. సంగమా, ఓ సంగమా, నీ మీద నేను తప్పు ఒకటి మోపుతున్నాను. మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టేశావు, అంతే, ఇంకేం లేదు. నువ్వు దొంగవు, వ్యభిచారం అంటలా. ఆరంభ దినాల్లో నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. ప్రభువుని ప్రేమించావు, సేవకుని ప్రేమించావు, అవసరమైతే కనుగుడ్లు పీకేసి ఇస్తా, నా సేవకుడి కన్నా ఎక్కువ ఏంటి తండ్రులు అంటాడు అన్నావు. ఇప్పుడు ఆయన నిజమాడినందుకు మీకు శత్రువు అయిపోయాడా? ఖండించినందుకు, హెచ్చరించినందుకు, బుద్ధి చెప్పినందుకు, మీరు తప్పు చేస్తున్నప్పుడు ఆ కోపడినందుకు మీకు శత్రువులా చూస్తున్నారా? ఆయన్ని దెయ్యంలా చూస్తున్నారా? దేవత ఇప్పుడు దెయ్యం అయిపోయిందా? ప్రేమలు చల్లారిపోయినాయి. సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా సమస్య ఎక్కడ? డబ్బు లేక కాదు, చదువు లేక కాదు, ప్రేమ లేక. బైబిల్ చెప్పింది అదే. ప్రేమంటూ లేని వాడినైతే నేను ఎవరిని? వ్యర్థుడనే. అమ్మాయి, పెళ్ళిన ఏమన్నా అందా? ఎందుకలా బాధగా ఉన్నావు? 10 మంది కుమారులు ఉంటే ఎంతో, నేను ఒక్కడిని నీకు అంత కాదు. నేనంటే నువ్వు బాధపడాలి, నాకు బిడ్డలు కనలేదు, గొడ్డదనంగా ఉన్నావని. ఎవరో అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడైనా అన్నాను పెళ్ళి అయ్యాక నాకు నువ్వు పిల్లలు కనలేదని? ఏనాడే మనసు బాధ పెట్టానా? ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడుతూ కూర్చుంటావా? ఇచ్చుదానా? ఆదరించి, ఓదార్చి, బలపరిచి, వెన్ను తట్టి, పురుకొలిపి, ప్రోత్సహించి, హక్కును చేర్చుకున్న అద్భుతమైన ప్రేమ గలవాడు ఎల్కానా. మనం ఏటేటా షిలోకి వెళ్తాం అన్న, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు, ఎట్టాగున్నావు? నేను రానండి అంత. బిడ్డ పాలు విడిచేదాకా రాకూడదని మొక్కుని, పాలు విడిచిన తర్వాత ఏకంగా వచ్చేసి శిలోహులు విడిచిపెట్టేస్తారండి. నీ ఇష్టమా? నీ పెత్తనం ఏంటి ఇంట్లో అన్నాడా? నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చెయ్యి. నేను బాధ పెట్టి, నొప్పించి, నేను ఇబ్బంది పెట్టి, నువ్వెవరో మొక్కోవటానికి లేక ఆడు పుడితే అని తీసుకెళ్ళి గుళ్ళు అవుతానటం ఏంటి? నోరు మూసుకుని బట్టలు సర్దుకుని రా వెనకాల అన్నాడా? నీ ఇష్టం అమ్మాయి, నీకేది ఇష్టం? మా ఆయన కూడా అంతేనండి, చేపలు తెచ్చారు, మరి పులుసు పెట్టమంటారా, ఫ్రై చేయమంటారా అని అడిగితే మీ ఇష్టం అమ్మాయి, నీకు ఏది ఇష్టమైతే చెయ్యి. లేదులే ఇవాళ కాదులే, రేపో ఎల్లుండి వండుతాను, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు కొన్ని అటాక్ చెయ్యి, నీకేది ఇష్టమైతే అలా చెయ్యి అని అంటాడండి. మా ఆయన కూడా ఎలకాలండి, ప్రేమ గలవాడండి. అన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. 4-5 చెప్పారు, వాళ్ళకి అర్థం కాక చెప్పారు. అది నేనేమన్నాను, ఎందుకు చెప్పాను అర్థం కాక అలవాటు ప్రకారం చెప్పారు 4-5. అమ్మా, పుట్టింటికి వెళ్తానండి, సెలవులు ఇచ్చారు కదా, 4 రోజులు ఉండి వస్తాను మా అమ్మగారింటికి. అంటే నీ ఇష్టం, 4 రోజులు కదా, 6 రోజులు ఉండమ్మాయిని కాదన్నానా? నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు.
కారు పంపించినా బస్సుకి వెళ్తావా? ఇష్టం అంటాడండి నా భర్త. నన్ను ఒక మనిషిగా, ఒక భార్యగా, మనసున్న వ్యక్తిగా, సమాన స్థాయిలో నన్ను గౌరవిస్తాడండి. అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే స్తోత్రం చెప్పమని అడుగుతున్నానమ్మా నేను. ఒకరైనా మీలో ఒకరైనా ఏమా ఎవరు లేరమ్మా? వాళ్ళు కొంతమంది సగం ఇస్తున్నారు, అంటే అప్పుడప్పుడు పూర్తిగా ఎత్తారు, సగం ఎత్తున్నారు కొంతమంది, వెనకాల 2-3 ఎత్తున్నారు పూర్తిగా. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక వాళ్ళు గొడవ చేస్తారు. ఏమ్మాయి మరి అంత రాసి రంపాన్ని పెడుతున్నాను నిన్ను, రాసి రంపాన్ని పెడుతున్నాను, అయ్యగారికి స్తోత్రం చెప్పమంటే ఒకసారి చెప్పలేదండి, ఎట కనపడుతుంది ఈ కంటికి నేను అని అంటాడేమో, ఎందుకు వచ్చి లేనిపోయింది స్తోత్రం పోయి అని కొంతమంది ఎత్తారు. అమ్మ ఆ ఇంట్లో అమ్మ చూడండి, నీ ఇష్టమే. నాతాను ప్రవక్త చెప్పాడు, ఆ మనుషుడు ఒక గొర్రె ఉంది, ఎలా చూసుకుంటాడు చెప్పనా? కౌగిట్లో పండును పెట్టుకొని కన్న కూతురుని చూసుకొని గోరుముద్దలు తినిపించుకుంటాడు. కూతుర్ని ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటాడట. ఎవరా మనుషుడు? ఊరియా. ఎవరా గొర్రె? భార్య. ఎలా చూస్తాడు? కన్న కూతురులా చూసుకుంటాడట, గోరుముద్దలు పెడతాడట. నేను మా వాళ్ళని అడుగుతాను, మీరు ఆగండి. పెళ్లి రోజుకో పుట్టినరోజుకో రోజు ఎవరు పెట్టలేవులేండి. బాగా అలసిపోయి అమ్మో నాకు అన్నం తినబుద్ధి అవ్వట్లేదండి, నేను మజ్జిగ తాగి పడుకుంటానండి, నేను నీరసంగా ఉంది, నాకు అన్నం పెట్టుకుని తిని ఓపిక లేదని. కాదులే అమ్మాయి నీరసం, నేను పెడతాగా అని కొంచెం వంటగదిలోకి నువ్వే వెళ్ళి కొంచెం అన్నం కొంచెం కూర కలిపి అట్లా పెడితే నీరసం అంతా పరిగెత్తి మాల్టోవా, హార్లిక్స్, పురుషనెక్స్, వేవా ఏమండి అన్నీ తాగితే వచ్చిన బలం వాళ్ళకి రాదండి. ఎప్పుడైనా పెళ్లి రోజుకో పుట్టినరోజుకో నీరసంగా ఉన్నప్పుడు ఒక ముద్ద ఏదైనా కలిపి నోట్లో పెట్టామా అని అడుగుతున్నా హేమంత్ పాస్టర్ గారు. పెట్టావా? మా వాళ్ళు ఎడదోస్తున్నారంటే ఇప్పటికే చేస్తున్నాం మేము. ఇట్లాంటివి నేర్పించావు అనుకో నువ్వు వచ్చినప్పుడల్లా. ఇక అయ్యగారు ఏం చెప్పారు, చిత్రం అయ్యగారు, అప్పుడప్పుడు మొదలు పెట్టాలని చెప్పారా? నువ్వు టీవీ చూస్తా తినిపిస్తాయి అదండి. కుటుంబంలో ఫ్రిడ్జ్లు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా, పట్టు చీరలు ఉన్నాయా, బంగారు కాదు, ప్రేమ ఉందా లేదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అదంటూ ఉంటే ఏమీ లేకపోయినా పర్వాలా, పరలోకం గవినిగా ఉంటాయి కుటుంబాలు. ఇక అది లేనప్పుడు ఎన్నున్నా వ్యర్థమే కదా, నరక కోపాలే కదండి అవి. ఇస్సాకు ఇంట్లో ఏముందో చెప్తున్నాడు. ఇస్సాకు రిబకాను ప్రేమించి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి సహించాడు, మన కోసం భరించాడు. ఇస్సాకు రిబకా కొరకు ప్రార్థన చేశాడట. అప్పుడు దేవుడు ఆమె గర్వఫలం ఇచ్చాడట. యేసయ్య నీ కొరకు నా కొరకు ఇవాళ కూడా తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ ప్రార్థన ఈ రెండు కూడా అవిభక్త కమలలు, ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు. ఎవరో దైవజనురాలు అంది, ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని. నేనేమంటానంటే నిజముగా ప్రార్థించే పెదవులే మన పెదవులైతే మన చేతులు ఆటోమేటిక్గా సహాయం చేసే చేతులుగా మారిపోతాయి, మారకుండా ఉండవు. ప్రార్థన ప్రేమతో ప్రార్థించే పెదవులే మనం కలిగి ఉంటే సహాయం చేసే చేతులుగా ఇక ఆటోమేటిక్గా మారటం ఖాయం. మూడోదిగా ఇస్సాకు రిబకాను ప్రేమిస్తే రిబకా యాకోబును ప్రేమించింది. ఎవరిని? ఏశావును కాదు, యాకోబును ప్రేమించింది. అమ్మా నాన్న దగ్గరికి నువ్వు వెళ్ళమంటున్నావు, నాన్న తడిమి చూస్తాడు, నకసిక పర్యంతరం ఆమూలాగ్రం క్షుణ్ణంగా దీవించడం. యోగ్యునంటే, అర్హునంటే, తగిన వాడినంటే, పాత్రునంటే అప్పుడు దీవిస్తాడు. ఎలా ఉంటే అలా దీవించడం. చాలామంది వస్తారు. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అయ్యా కరుణామయ వైన్ షాప్ పెట్టుకున్నాను, నేను ఓపెన్ చేయమన్నాను. నిద్దంపద కరుణామయ వైన్ షాప్ పెట్టావా, దానికి ఓపెనింగ్కి నేను రావాలా? అరే పక్కన ఉన్నది భార్య కాదా? ఆ పిల్లని తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదట, వీళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదట, ఇద్దరు మేజర్లట, ఈ ఫాస్ట్గా పెళ్లి చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏదో డబ్బులు ఎత్తాడు కదా, ఏదేదో సఫారీ పెడతాడు కదా. నాన్న అట్టంటోడు కాదమ్మా. ఎలా ఉంటే అలా దీవించడం, ఆస్వాదించడం, ఎట్టనో ఉండు, నేను దీవితండో ముందు తడివి చూస్తాడు. యోగ్యుడా కాదా, అర్హుడా కాదా, పాత్రుడా కాదా, ఆ తర్వాత దీవిస్తాడమ్మా. నేను వంచన చేస్తే నాకు మీద ఆశీర్వాదం రాదమ్మా, శాపం వస్తుంది తల్లి. ఐ నో దట్ మై సన్,
నాకు తెలుసు కుమారుడా, నాకు తెలుసు అది. నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను ఆ శాపాన్ని నేను అనుభవిద్దామని. నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను శాపగ్రస్తురాలుగా మీకు నష్టపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం దీవించబడాలిరా, నువ్వు ఆశీర్వదింపబడాలిరా, నువ్వు గొప్పడవ్వాలిరా. అదేరా ఈ కన్నతల్లికి ఆశ. నా ప్రాణం పోయినా పర్లేదురా. ఏం తప్పు చేశాడండి యేసయ్య? నాలో తప్పు పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? 33 సంవత్సరాల వయసులో యవ్వన కాలంలో భూమికి ఆకాశానికి మధ్యలో కలువరి సిలువలో ఆ రక్తమంతా కార్చి ప్రాణం పెట్టే కారణం తెలుసా? నా ప్రాణం పెట్టినా పర్వాలేదు, మీరు దీవించబడాలి, నరకానికి వెళ్ళకూడదు, నాశనానికి వెళ్ళకూడదు, అపవాది కోసం నియమించబడిన నిత్య నాశనంలో మీరు ఉండకూడదు, మీరు దీవించబడటం కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ఇస్సాకు యాకోబు వచ్చేదాకా బతికే ఉన్నాడు. చచ్చిపోతే ఆయన చచ్చిపోయి ఉన్నారు. ఆయన చచ్చిపోలా. ఎవరు చచ్చిపోయారు? రెబెకా చచ్చిపోయింది, కొడుకు లేకుండా చచ్చిపోయింది, కడసారి చూడుకుని చచ్చిపోయింది. చచ్చిపోయే వాళ్ళు చివరిలో ఉంటారు, అయ్యా చిన్నది వచ్చిందా, చిన్నది గుడ్డికాయ అనమాట, చిన్నదంటే వచ్చిందా, చూస్తా ఎదురు చూపులు చూస్తా అటు ప్రాణం విడిచేస్తారామా. ఆఖరిగా యాకోబు వైపు ఆశతో చూసి, ఆశతో ఆబతో చూసి 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 ప్రాణం విడిచింది తప్ప, తనకిష్టం ఉన్నా లేకపోయినా ఏశావు దగ్గరే ఉంది తప్ప. ఎందుకు 30 చచ్చిపోయే వయసు వచ్చింది ఆవిడికి? చనిపోయినాటికి 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేస్తున్నాడు ఇస్సాకమ్మ. నీకు చచ్చిపోయే వయసు వచ్చిందా? లేదే. చచ్చిపోయే పరిస్థితుల్లో వచ్చినాయా? అయ్యా ఆ శాపం నాది, దీవెన నీది. ఇలా అనండి నాతో, మనోహరుడవైన నీవు అనండి. కురూపిగా మారినావు, శ్రీమంతుడావైన నీవు దరిద్రునిగా మారినావు, నా కోసమే ఈ శాపము పొందితివా దేవా. రెబెకా ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఇలా అర్ధాంతరంగా చాలించింది? ఎందుకు తను ప్రేమించే వ్యక్తికి దూరం అయిపోయి అలమటించిపోయింది, కృంగిపోయింది, కృషించిపోయింది అంటే, ఎంత శాపమైనా నేను అనుభవిస్తాను రా, నువ్వు మాత్రం దీవించబడాలి. అదే ప్రేమ అంటే. మోషే అంటాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదింపబడాలి, అవసరం అనుకుంటే నా పేరు తీసి జీవగ్రంథంలోంచి. దట్ మీన్స్ లవ్. కొత్త నిబంధనలో పౌలు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందవాలని నా హృదయ అభిలాష, వారి నిమిత్తమే నా గుండెలలో ఒక మానని వేదన. ప్రభువా అవసరమైతే వారి కొరకు నేను శాపగ్రస్తునైపోతానయ్యా అన్నాడు రోమా 9లో. ఆ శాపం, మాదొక చిన్న ఊరే, అక్కడ రోజుకి 7 స్త్రీలు ఉపవాసం ప్రార్థన చేస్తారు. గ్రామంలో తాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, దేవునికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళ కొరకు. వాళ్ళ కోసం చివరిలో చేసుకుంటారులే, ముందు దేవునికి ఉపవాసం ఉంటారు. రోజుకి 7, సోమవారం 7, మంగళవారం 49 మంది ముందుకొచ్చి. ఒక రోజు 38 మంది బాప్తీసం ఇచ్చా, ఒక రోజు 27 మందికి బాప్తీసం ఇచ్చారు, 16 మందికి బాప్తీసం, 19 మంది బాప్తీసం ఇచ్చా. ప్రతి సంవత్సరం 2-3 సార్లు అటు బాప్తీసం పొందుతూనే ఉంటారు. చిన్న గ్రామంలో. కారణం ఏమిటంటే వాళ్ళు కార్చిన కన్నీరు. అయ్యా వాళ్ళు తప్పు చేస్తున్నారు తెలియక, వాళ్ళ కొరకు మేము పట్టు కట్టుకుని రొమ్ములు బాదుకుని ఏడుచుకుని ప్రార్థన చేస్తారు. సేవకునిగా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా, సోమవారం 2, మంగళవారం 2, మీరిద్దరు జంటలుగా వచ్చింది కన్నీళ్ళు ఖర్చు ప్రార్థన చేయకూడదు? మందిరము నిండునంతగా ఆత్మను దేవుడే నడిపిస్తాడు. ప్రేమ అంటే అది.